సాధారణంగా పసిపిల్లల దగ్గర నుంచి తల్లికి ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. అంటే నవమాసాలు మోయడం వల్ల అవని, పాలిచ్చి పెంచడం వల్ల అవని, ఎక్కువ సమయం తల్లితో గడుపుతారు సహజంగా. పొద్దున్నే ఆఫీస్‌కి బయటికెళ్ళిపోతాడు నాన్న, సాయంత్రం వస్తాడు. ఆ టైం అంతా కూడా తల్లితోటే గడుపుతారు వీళ్ళు. అంచేత తల్లికి బాగా అటాచ్డ్‌గా ఉంటారు. అవును. ఏదైనా వాళ్ళ లవ్ అఫైర్ చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా తల్లితో పంచుకుంటారు. నాన్న వీధి గదిలో ఉంటే వీళ్ళు వంటగదిలో ఉంటారు. హ్మ్. నాన్న వంటగదిలో భోజనానికొస్తే వీళ్ళు వీధి గదిలోకెళ్తారు. ఆ డిస్టెన్స్ అలా మెయింటైన్ అయిపోతుంది. దానికి సగం కారణం ఏంటంటే తండ్రి తక్కువ సమయం ఉండడం ఒకటి, ఎక్కువ టైం పిల్లలతో గడపలేకపోవటం ఒకటి, తల్లి గడిపినంతగా గడపరు కాబట్టి. అవును. హ్మ్. రెండోదేంటంటే ఒక రకమైన డిసిప్లిన్‌తో పెరగాలనుకుంటారు పిల్లలు. హ్మ్. తల్లి గూడా అలాగే అనుకుంటది గానీ, తల్లి దగ్గరికొచ్చేటికి కాస్త ఆ ఎమోషన్స్ కాస్త ఆహ్, లాగుతుంటాయి తల్లిని. పోన్లెండి ఏదో అడిగాడు గదా! అంటుంది. ఆయన మాత్రం అలా అనడు. ఎందుకిప్పుడిది? ఇది నీకు అవసరమా? ఆ! ఎందుకు అవసరమా ఏదో ఇది? సినిమా చూడపోతే అంటారు. పోన్లెండి ఏదో సరదా పడ్డాడు కదా! చూడనివ్వండి అని రికమెండ్ చేస్తుంది తల్లి. అంచేత కూడా పిల్లలు తల్లికి ఎక్కువ అటాచ్డ్‌గా ఉంటారు. అమ్మ సినిమాకెళ్తానని అమ్మతో చెప్తారు. నాన్నతో చెప్పరు. కదా! అంచేత హ్మ్. నాన్నేంటంటే ఒక డిసిప్లిన్‌గా, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరగాలి అని అనుకుంటాడు. దాంతో పాటుగా ఆ డిసిప్లిన్‌లో వాళ్ళని పెట్టే ప్రక్రియలో కొంత దూరం అవుతుంటాడు. కానీ ఎంత దూరమైనా సరే బరువు బాధ్యతలు మోసేది నాన్న. పిల్లలవి. అంతే హ్మ్. కదా! స్కూళ్ళు, ఫీజులు, పుస్తకాలు ఏది కావాలన్నా ఈ బరువు బాధ్యతలన్నీ మోసేది నాన్న. వాళ్ళ ఆప్యాయతను ప్రదర్శించలేనిది గూడా నాన్నే. అవును. తల్లయితే నా బుజ్జి నా కన్నా అని ఒళ్ళో కూర్చోబెట్టి గారాలాడుతది. తండ్రి అలా ఆడలేడు. మహా అయితే ఏదో బుగ్గలు పుణుకుతాడు, తల మీద చెయ్యేసి నిమురుతాడు అంతవరకే. అంతకు మించి చేయలేరు వాళ్ళు. హ్మ్. అంటే ఎక్స్‌ప్రెస్ చేయడం గూడా రాదు. వాళ్ళకున్న ఎఫెక్షన్‌ని వాళ్ళు దిగమింగి నిజమైన అవసరం వచ్చినప్పుడు నిలబడతారు. అమ్మ ఏడవడం తప్ప ఏం చేయలేదు గదా! హ్మ్. ఏదైనా అవసరమైతే అమ్మ నిలబడలేదు. కానీ తండ్రి అనేవాడు నిలబడతాడు అక్కడ. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేనున్నానని ఆదుకుంటాడు. హ్మ్. వాళ్ళు ఏదైనా చదువుకోవాలన్నప్పుడు తన దగ్గర డబ్బులు చాలకపోయినా అప్పో సప్పో చేసో ఏదో ఒక రకంగా పిల్లాడిని చదివించాలి, మంచి ఉన్నతమైన విద్య అందించాలి పిల్లలకని తాపత్రయపడేది తండ్రి. హ్మ్. ప్రతి క్షణము పిల్లల బాగును కోరుకునేది కూడా తండ్రి. తల్లి కూడా కోరుకుంటది, కోరుకోదని కాదు. ఆయనకి సహకరించడం మాత్రమే చేయగలుగుతుంది తల్లి. కానీ ఇండివిడ్యువల్‌గా ఆలోచన, ఆచరణ అంతా కూడా తండ్రిదే గదా! వీడి కెరీర్ ఇలా డెవలప్ అయితే బావుంటది. ఈ కోర్స్ వాడు చదివితే బావుంటుంది. దానికి తగిన ప్రయత్నం మనం ఇప్పటి నుంచి చేయాలి హ్మ్. అన్న ఆలోచన తండ్రిదే. దాన్ని ఆచరణలో పెట్టేవాడు గూడా తండ్రే. అయితే దురదృష్టం ఏంటంటే భరణి గారు చెప్పినట్టుగా తండ్రిని మనం గుర్తించం. తల్లిని గుర్తిస్తాం గానీ తండ్రిని వెనక గుర్తించం. పడిపోయాడు. హ్మ్. వెనకబడిపోతాడు తండ్రి. కానీ అనుక్షణము ఆరాటపడేది మాత్రం తండ్రే.